ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. Now the trend changed. మోసే కాలంలో ఉన్న ట్రెండ్ వేరు, ఇప్పుడు ఉన్న ట్రెండ్ వేరు. The trend in the times of Moses was different, and now in my time the trend is different. మోసే కాలంలో బయట ఉన్నాడు దేవుడు. In the times of Moses, God was outside. అప్పుడు ఒకే ఒక మోసే. And then it was one and only Moses. మీరందరూ ఇప్పుడు మోసేలు. All of you are Moses. ఇప్పుడు దేవుడు యేసు బయట లేడు. Now Jesus is not outside. నాలో. Jesus is inside. నాలో. Inside me. నీలో. In me. నీలో. You. నీ లోపల. Inside నీ you. లోపల. Inside you. మూడోది కారణం ఏంటంటే, The third reason is మోసే ఆ దినాల్లో తొడుక్కొని వచ్చిన జోడు గొర్రె చర్మతోనో మేకల చర్మతోనో చంపబడి వధించబడిన ఆ చర్మముతో ఆయన జోడు తొడుక్కొని వచ్చాడు. And Moses in those days, what the slippers he wore, it was manufactured or made with the skin of the lamb or sheep or the animals which are slain and that were dead. చచ్చిపోయిన దేనైనా ముట్టుకుంటే వాడు అపవిత్రుడు. Who touches the dead or they are not holy. హల్లెలూయా. Hallelujah. దానికి ప్రాయశ్చిత్తం చేయాలి. And they have to do the atonement for it. ఆ ప్రాయశ్చిత్తం చేయకుండా రాకూడదు. Without doing atonement they should not come. ఇప్పుడు అక్కడికి ఆల్రెడీ పరిశుద్ధ పర్వతానికి ఎక్కేశాడు కాబట్టి అటోన్మెంట్ గా ఏం చేయమంటాడంటే, నీ జోడు తీసేసిరా అన్నాడు. Since he has climbed the holy mount, that is the reason to make him holy, God asked him to take off the sandals and come. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ లో చూసినా కూడా మనము గొర్రె చర్మాన్ని తొడుకోలేదు. If you see in this concept also, we did not wear the skin of the sheep. ఇప్పుడు యానిమల్ బలులు లేవు. Now there are no more animal sacrifices. వాటన్నిటికి కలిపి ఒకేసారి యేసు మన కొరకు బలి అయిపోయాడు. Counting on all of them, all through Jesus, all through at one time died for us. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ కే అవసరం లేదు. ఇప్పుడు Now we don't need that subject. నువ్వు జోడు వేసుకుని దేవుని సన్నిధికి వస్తావో జోడు లేకుండా దేవుని సన్నిధికి వస్తావో అనవసరం. It doesn't matter whether you wear the sandal and come, whether you leave the sandal outside and come. ఇప్పుడు స్థలం కాదు ముఖ్యం. It is not the place that is important now. అక్కడ దేవుడు స్థలాన్ని గురించి మాట్లాడుతున్నాడు. And then God is talking about the ఇది place. పరిశుద్ధ భూమి. This is a holy place. ఇది పరిశుద్ధ స్థలం. This is a holy place. ఇప్పుడు స్థలం కాదు ముఖ్యం. Now the place is not important. మరి ఎవరు ముఖ్యం? Then who is important? నేను ముఖ్యం. I am important. ఇప్పుడు యేసు ఈ స్థలంలో లేదు, నాలో ఉన్నాడు. Because Jesus is not in this place, but నాలో ఉన్నాడు. in me. యేసు నాలో, యేసు నాలో, యేసు నాలో, యేసు నాలో, యేసు మీలో, యేసు మీలో, యేసు మనలో, యేసు మనలో. మీ మెంటాలిటీ మారాలి. Your mentality has to change. మీరు అనుకుంటున్న ప్రార్థనలో నా 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 యొక్క అవసరాలన్నీ లైన్ గా చెప్తే గానీ ప్రార్థన నేను చేసినట్టు లెక్కలు రాదు అనుకుంటున్నారు. You are thinking that in the prayer, unless you mention your details and needs, my prayer is not prayer. నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలని చెప్తే గానీ మీకు తృప్తిగా ఉండట్లేదు. You are not satisfied until you say like I want this, that and that. కొత్త నిబంధనలు నువ్వు అడగాల్సిన అవసరమే లేదు. The New Testament you need not ask for those. నువ్వు అడగకుండానే దేవుడు ఇస్తాడు. Without you asking, God will give you. నువ్వు దేవుని రాజ్యాన్ని వెతకాలి. You have to seek the kingdom of God. దేవుని రాజ్యం వెతికితే అన్ని మీకు ఇవ్వబడతాయి. If you seek the kingdom of God, everything will be అది added కొత్త to నిబంధన you. పని. అది That is the work of the New కొత్త నిబంధన Testament. సూత్రాది. That is the formula of New Testament. కొట్టండి గట్టిగా చెప్పండి. Clap your hands bigly. సబ్జెక్ట్ మారిపోయింది ఇప్పుడు. The subject is completely changed. హల్లెలూయా. ఇప్పుడు యేసు బయట లేడు. Now Jesus is not outside. నీలో ఉన్నాడు. He is inside you. నీలో సమస్త ఆశీర్వాదముతో నీలోనికి వచ్చాడు. Oh, as a complete blessing, God, Jesus
has come inside నీకు you. ఏమేమి కావాలో అన్ని పట్టుకుని లోపలికి వచ్చేసాడు. Whatever you need, oh, Jesus got all of them and entered in you. ఇప్పుడు నువ్వు ప్రార్థన ఎలా చేయాలి తెలుసా? Now how you have to do the prayer, you know? నాకు అది కావాలి, ఇది కావాలి, బండి కావాలి, బట్టలు కావాలి. ఇది అన్యులు చేసే ప్రార్థన. I want this, that, clothes. No. This is the Gentiles' prayer. నువ్వు యేసు నాలో ఉన్నాడు. Oh, Jesus is inside. ఇదే పెద్ద ప్రార్థన. This is the biggest. ఇది ఏమి తెలియని వాళ్ళు. And people who don't know about all this. జోడేసుకొని వాక్యం చెప్తున్నాడు, షూ వేసుకుని వాక్యం చెప్తున్నాడు అంట. They say that he's coming along with the sandals and preaching the word. యేసు నాలో ఉన్నాడు. Jesus is in me. నాలో ఉన్నాడు యేసు. He's in me. నీలో ఉన్నాడు యేసు. He's inside you. మనలో ఉన్నాడు యేసు. He's in us. మనలో ఉన్నాడు. He's in us. మనలో ఉన్నాడు. He's in us. నీలో ఉన్నాడు. He's in you. నీలో ఉన్నాడు. He's inside దట్టు you. నేను సర్వెంట్ కాదు. That too I'm not servant. పరలోక తండ్రికి నేను కొడుకును, మీరందరూ కొడుకు కూతురులు. I am the son of the heavenly Father and you all the sons and daughters. కొట్టండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. Speak and glorify God. లైబై సోప్ కి ఎక్కడైనా డూప్లికేట్ చూసామా? లైబై సోప్. Have you seen duplicate for Lifebuoy soap? 10 రూపాయల సోప్ కి ఎక్కడైనా డూప్లికేట్ వస్తుందా? Have you for 10 rupees soap will you get a duplicate? దొంగ నోటీస్ ప్రింటింగ్ చేస్తారు. And they will print the fake notes. 10 రూపాయలకి దొంగ నోటు ప్రింట్ చేయడు. And they will not print the 10 rupees note. ఎందుకంటే ఆడు 10 రూపాయల నోటుకి 20 రూపాయలు ఖర్చు పెట్టాలా? Because for the 10 rupees he has to spend 20 rupees. 500 కాగితాలకు దొంగ నోట్లు ఉంటాయి. And for 500 note there will be fake note. అలాగే వాచ్. Like watches. 100 రూపాయల వాచ్ ఒక ఉంది అనుకోండి. If there is a 100 rupees watch, దానికి డూప్లికేట్ రాదు. there will be no duplicate. హల్లెలూయా. Hallelujah. ఇప్పుడు కాస్ట్లీ వాచ్ పేరు చెప్పండి. రోలెక్స్ అని ఒక వాచ్ కంపెనీ ఉంది, రోలెక్స్. There is a costliest watch, Rolex. దానికి డూప్లికేట్ ఉంటుంది. There will be a duplicate for that. హల్లెలూయా. Hallelujah. దేనికైనా డూప్లికేట్ వచ్చిందా అది విలువైనదని అర్థం. If there is a duplicate for something, that means it is the very costliest and precious one. ఐఫోన్ కు డూప్లికేట్ ఐఫోన్ ఉన్నాయి. For iPhone there is a duplicate iPhone. సేమ్ డిట్టో దించేశాడు. Exactly they gave the duplicate iPhone like the ఐఫోన్ original. 1,00,000 రూపాయలు అయితే ఇదేమో 15,000కి అమ్ముతున్నాడు. And if iPhone original is 1 lakh, this is for 15,000 duplicate one. ఏదైనా కాస్ట్లీ వస్తువులకు ఒక డూప్లికేట్ ఉంటాయి. For every costly one there will be a duplicate. దేంట్లోైనా ఇమిటేషన్స్ ఉంది అనుకోండి. If there is a limitation for anything, ఇమిటేషన్, there is a imitation for anything, ఖచ్చితంగా అది విలువైనదని అర్థం. that means it is very valuable and costly. ప్రవక్తలు, Prophets, దొంగ ప్రవక్తలు, false prophets. అంటే ఈ ప్రవక్త పరిచర్య విలువైనదని అర్థం అన్నమాట. That means prophet ministry is a very valuable. శ్రేష్టమైనదని అర్థం. It is very valuable one. ప్రవచనం, Prophecy, దొంగ ప్రవచనం false prophecy. విలువైనది, ప్రవచనం విలువైనది. So prophecy is very valuable. వెలుగు, Light, వెలుగు దూత, light angel. వెలుగు ప్రాముఖ్యమైనది అన్నమాట. Light is a very valuable one. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. గట్టిగా హల్లెలూయా చెప్పండి. Shout a big hallelujah. అలాగే Likewise, దేవుడు ఇచ్చిన ఈ యొక్క వస్త్రానికి, ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వస్త్రానికి జోడుకు డూప్లికేట్ ఒకటి తయారు చేశాడు. and likewise for the garment and the slippers what God has given to the people of Israel, they manufactured a duplicate one. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. It is in book of Joshua chapter 9 and verse 5. 9:13 లో కూడా ఉంది. It is in 9:13 also. ఒకసారి చదవండి. Let us read once. పాతగిలి మాసికలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుగుకొని పాత బట్టలు కట్టుకొని వచ్చిరి. వారు ఆహారముగా తెచ్చుకొనిన భక్ష్యములన్నీ ఎండిన ముక్కలుగా ఉండెను. చూడండి, గిబియోన్ల గురించి రాయబడింది. వన్ ఆఫ్ ద శత్రులు ఎవరంటే గిబియోన్లు. So one of the enemies is Gibeon. గిబియోన్లు, The Gibeons. వీళ్ళు యోర్దాన్ దగ్గర ఎరికో దగ్గరికి ఎరికోను దాటుకుని వెళుతున్నప్పుడు కనబడరన్నమాట.
And while they were passing by the Jordan, these people will be seen. ఇశ్రాయేలు ప్రజల్ని లోపలికి వెళ్ళి నాశనం చేయాలి. These people has to go inside into the people of Israel and they have to destroy them. ఎలాగా? How? ఫేస్ ఏమో ఈ శత్రువుల గిబియోన్లో ఫేసు, ఇశ్రాయేల్ ఫేస్ కొంచెం కలిసి వస్తుంది. And the face of the enemy Gibeons match with the face with the people of Israel. వస్త్రధారణ వేరు. But garments are different. ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తొడిగిన వస్త్రలాంటిది తయారు చేసి జోడును తయారు చేసి ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన మన్నా లాంటిది ఒకటి తయారు చేసి ఇశ్రాయేలు ప్రజలకి దూరారన్నమాట. Now these Gibeons, they are manufacturing the sandals and garments just like that of duplicating the garments and sandals like that of the people of Israel, and also the manna, and now they are mingling in the people of Israel. తర్వాత ఏం జరిగిందన్నది మీరు ఇంట్లో వెళ్ళి చదవండి. Later what happened, go home and read. 9వ అధ్యాయంలో ఉంది. It is in the chapter 9. నేను ఏం చెప్తున్నానంటే, what I say is, ఇప్పుడు ఎదుటవాడు డూప్లికేట్ తయారు చేశాడు కాబట్టి దేవుడు ఇచ్చిన వస్త్రానికి జోడుకుని ఆహారానికి డూప్లికేట్ తయారు చేశాడు కాబట్టి నా వస్త్రం ఏం చెప్పాను, ఒక డూప్లికేట్ వస్తే విలువైనదే. If the enemy has manufactured a duplicate garment, sandals and food, that means what is your garment? That means it's very costly and valuable. కొట్టండి, విలువైనదే. It's very valuable. నా శత్రులు నా వస్త్రలాంటిది తొడుక్కొని వచ్చారు కాబట్టి ఇప్పుడు నాకు ఏమర్థం అవుతుందంటే, దేవుడు నాకు ప్రసాదించిన వస్త్రం గాని జోడు గాని ఆహారం గాని విలువైనది. Because the enemy exactly wore the duplicate one, what has God given me, the garment, the sandals and the food. That means what God gave me, the food, the sandal and the food, the garment, the very precious one. కొట్టండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. Hallelujah. అందరూ చెప్పండి, విలువైనది. Very precious. హల్లెలూయా. Hallelujah. ఇశ్రాయేల్ ప్రజలందరికీ ఇప్పుడు అర్థమైపోయింది. Now the people of Israel understood. అరే, దేవుడు ఇచ్చిన వస్త్రం విలువైనదిరా. Oh, the garment of God, what God has given is very ఎలా valuable. అర్థం చేసుకున్నారు? How did they understand it? దేవుడు అనుమతించాడు శత్రువులను. So because God allowed the enemy. దేనికి అనుమతించాడు? What did he allow? తన ఈ వస్త్రలాంటిది ఒక డూప్లికేట్, to make the garment just like that of God. తన ఇచ్చిన జోడు లాంటి ఒక డూప్లికేట్ జోడు. The sandal exactly what has given like. తన ఇచ్చిన ఆహారం లాంటి డూప్లికేట్ ఆహారం, రొట్టి లాంటి డూప్లికేట్ రొట్టి. The duplicate food, just the food, the duplicate food, what is the image of what God has given exactly. దొరికిపోయారు. So they were caught. వస్త్రమో మాసిపోయింది. The garment became old. వస్త్రం మాసిపోయింది. The garment became dirty. ఆహారము రొట్టి ఏమో ఎండిపోయింది. The bread was dried. ఎండిపోయింది. It became dried completely. హల్లెలూయా. ఫ్రెష్ గా లేదు. So it is not fresh. కానీ దేవుడు ప్రతిరోజు ఇచ్చిన మన్నా మాత్రం ఫ్రెష్ గా ఉంది. But God gave the manna which God gave, it was fresh every day. ఇంకొకటి, One more. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం Book of Joshua chapter 9, 4వ వచనం. 4th verse. ఇంకొకటి కాపీ కొట్టారు ఈ గిబియోన్లు. So one more they copied, the Gibeons. వారు కపటోపాయము చేసి రాయబారులమని వేషము వేసుకొని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనెలు కట్టి పాతగిలి చినిగి కుట్టబడి ఉన్న ద్రాక్షారసపు సిద్ధలు తీసుకొని. ఇక్కడ ఎందుకంటే ద్రాక్షారసం తీసుకొచ్చారు? Why they brought wine? అందరు నా వైపు చూడండి. Look at me. దేవుడు వాళ్ళకి ఇచ్చిన వస్త్రం లాంటిది మాసిపోయిన వస్త్రం. And the garment what God gave them, what exactly they wore, it became dirty. దేవుడు ఇచ్చిన రొట్టి లాంటిది మన్నా లాంటి ఒక డూప్లికేట్ మన్నా. And the duplicate manna what they made instead of what has given God exactly. దేవుడు ఇచ్చిన జోడు లాంటి ఒక డూప్లికేట్ జోడు. And what God has given, the divine sandal like,
a duplicate sandal. ఇప్పుడు మధ్యలో ఏమొచ్చిందంటే Now in the middle, ద్రాక్షరసం వచ్చింది. the wine has come. దేవుడు ద్రాక్షరసం ఇవ్వలేదే. God has not given wine. కానీ But బండను కొట్టినప్పుడు వచ్చిన నీళ్ళంట ద్రాక్షరసవలే అనిపించిందంట. But when they strike the stone, the water seemed to exactly like wine. ఇప్పుడు బండను వీళ్ళేమో అన్ని చేయగలిగారని బండను కొట్టి నీళ్ళు రప్పించలేకపోయారు. But he could not strike the stone and get the water. అంత సీన్ లేదు. There's no such scene. అన్ని జరిగింది. Everything happened. వస్త్రం డూప్లికేట్ చేసుకున్నారు. And they చేయగలిగారు. duplicate garment. వస్త్రం డూప్లికేట్ వస్త్రం స్టిచ్చింగ్ చేయగలిగారు. And they stitched a duplicate garment. మన్నా లాంటిది తయారు చేశారు. They prepared heavenly manna. జోడు తయారు చేశారు. They manufactured. ఇప్పుడు బండను కొట్టినప్పుడు నీళ్ళు వచ్చింది చూసారా, అది రాలేదు. But when they strike the water, there was water, but it not happened here. ఇశ్రాయేలు ప్రజల దగ్గర అడిగారు. They asked the people of Israel. మీరు బండను కొట్టినప్పుడు నీళ్ళు వచ్చింది కదా. When you strike the stone, there was ఆ నీళ్ళు ఎలా ఉంది? How was that water? వాళ్ళు అన్నారు ద్రాక్షరసం వలె ఉంది. It was like wine. ఇప్పుడు వీడు మనవాడు ఏం చేశాడంటే, what these people did? ద్రాక్షపళ్ళు తీసుకొచ్చి దాని పిండి తీసుకొచ్చాడు. They brought the grapes and crushed and అది నీళ్ళు కాదు, అది జ్యూస్ దొరికిపోయాడు మాట. And they were found that it was not water but it was wine. అయ్యా బండను కొట్టినప్పుడు వచ్చేది నీళ్ళు మాత్రం కాదు, అది నీలే గాని తనకు రుచి మాత్రం ద్రాక్షరసం లాంటి రుచి. They strike the stone but it was water, but it was not like water but it tasted like wine. కొట్టండి గట్టిగా చెప్పండి. మన దేవుడు తన పిల్లల లాంటి వారిని ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడండి. See how much our God likes his children. ఒక్క విషయంలో మోసపోయిన ఇంకొక విషయంలో మోసపోకుండా దేవుడు కాపాడాడు. So God has protected them not to be cheated, because once they are cheated. గట్టిగా హల్లెలూయా చెప్పండి. Shout a big hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. నీకు శ్రేష్టమైన మంచి ఈవులతో దేవుడు తృప్తిపరచబోతున్నాడు. God is going to satisfy you the best things. శ్రేష్టమైన మంచి ఈవులతో రాబోతున్న దినాలను దేవుడు తృప్తిపరచబోతున్నాడు. The coming days with the best things God is going to satisfy. ప్రతి దానిలో శ్రేష్టమైనది నువ్వు చూడగలుగుతావు. In everything you will see the best. శ్రేష్టమైనది చూడగలుగుతావు. You will see the best in everything. ఈవెన్ స్వస్థత విషయంలో కూడా శ్రేష్టమైనది చూడగలుగుతావు. Even in healing also you will see the best. టాబ్లెట్ వేసుకుంటే ఆ రోగం మాత్రమే పోతాయి. If you take the tablet, the particular disease will be removed. యేసు నిన్ను స్వస్థపరిస్తే సర్వ రోగ నివారణి. If God touches you, if Jesus touches you, all healing and all. మంచి హాస్పిటల్కి వెళ్ళి నువ్వు టాబ్లెట్ తీసుకుంటే నీ యొక్క జబ్బు మాత్రమే పోతే గానీ యేసు ఇచ్చిన ఆ యొక్క స్వస్థతను పొందుకుంటే మాత్రం నీ జబ్బు మాత్రం పోదు, నీకు దీర్ఘాయుష్మాలు కలుగుతాయి. If you go to a best hospital and take a particular tablet, only that disease will be given. But God, what God has given, if you take it, all your diseases will be gone all through. కొట్టండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. 5 విషయాలు. 5 things. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చేసిన కార్యాలు 5. There are 5 things what God has done to his people, the people of Israel. అది శాశ్వత కాలం నిలిచిపోయింది. And they were for the long time everlasting. మొదటిది First one, వస్త్రము జోడును. garment and sandal. నంబర్ 2 The second one, ఆహారం. food. 40 సంవత్సరాల పాటు వాళ్ళకు పోషించబడ్డాయి. 40 years they were provided with food శాశ్వత కాలం. for the long time. మూడోది Third one, 40 సంవత్సరాలు ఎడారిలో నడిచారు కానీ కాలు వాసిపోలేదని రాయబడి ఉంది. it is written 40 years they walked in the wilderness but their foot was not swollen. ఎప్పుడు వాళ్ళ కాలు స్వెల్లింగ్ రాలే. Their foot never swelled at all. ఎడారిలో నడిచారు. They walked in the wilderness. కొండల కోగల నుండి వెళ్ళారు. They climbed the hills, mountains. శాశ్వత కాలం నడిచారు కానీ ఎప్పుడు వాళ్ళ కాలు కుంటిపడలేదు, ఎవరికి అనారోగ్యం రాలేదు, కనీసం వాపు కూడా రాలేదు. Though they walked in the wilderness, ups and downs in the valleys, their foot never swelled. There was no weakness, there was no hurt or anything. కారులో ఇలా పెట్టుకుంటే కాలు వాపు అంటున్నారు. And if they keep their legs in the car, they say it's swelling. చైర్లో అలాగే కూర్చుంటే నడుము నొప్పి అంటున్నారు. And if they sit in the chair for a long time, they say it's a pain in the waist. కానీ ఇశ్రాయేలు ప్రజలు చూడండి. But look at the people of Israel. దేవుని చేత ఎన్నుకోబడిన ఇశ్రాయేలు ప్రజలు.
Look at the people who were chosen by God. 40 సంవత్సరాలు నడిచారు. 40 years they walked. కాలు వాపెక్కలేదు. And the foot were not swollen. ఆరోగ్యంగా వాళ్ళ జీవితం కొనసాగించబడ్డాయి. They have led their life very healthy. కొట్టండి గట్టిగా చప్పట్లు దినపరచండి. Clap your hands and glorify God. తర్వాత later, నాలుగవదిగా the fourth one, అగ్ని స్తంభం మేఘ స్తంభం వాళ్ళని ఎప్పుడు విడిచిపెట్టలేదంట. The pillar of fire and the cloud did not leave them any point of time. నిర్గమకాండం 13:22 ఉంది. It's in Exodus chapter 13 and verse 23. అగ్ని స్తంభం మేఘ స్తంభం వారి నుండి తొలగిపోలేదు. And the cloud and also the pillar of fire did not leave them. 5, the fifth one, నిబంధన మందసం వారి నుండి తొలగిపోలేదు. The ark of covenant did not leave them. యోర్దాను దగ్గర కూడా నిబంధన మందసం ద్వారానే వాళ్ళు యోర్దాను రెండు పాయలుగా విడిపోయింది. And near the river also, with the ark of Jordan, with the ark of covenant only, it got divided into two. యోర్దాను అది యువతలేమో ఇశ్రాయేల్ దేశం కానాన్ దేశం, యువతలేమో అన్నియుల దేశం. On one bank of the river Jordan, the one is the Gentile city and the other side is the Canaan. కానాన్ దేశానికి నిబంధన మందసముతో వెళ్ళారు. And to the Canaan they went with the ark of covenant. మందసం తొలగిపోలేదు. The ark of covenant was not gone. తర్వాత నంబర్ 6, number 6, బండ వారితో పాటు వెళ్ళిందంట. The rock went along with them. అలాగే ఉంది బైబిల్లో. 2 చోట్ల మాత్రమే సంభవం జరిగింది, ఇన్సిడెంట్. At 2 places only the incident happened. ఒకసారి కొట్టమన్నాడు, ఒకసారి మాట్లాడమన్నాడు. Once he asked to strike and once he said to talk. కానీ బైబిల్లో ఏమని రాయబడి ఉందంటే, but in the Bible it is written, కొరింథీ పత్రికలో రాయబడి ఉంది, it is written in the epistle to Corinthians, బండ వారితో పాటు వెళ్ళిందంట. the rock went along with them. ఆ బండ యేసుక్రీస్తే. that rock is Jesus Christ. మొదటి కొరింథీ పత్రిక 10:4 1 Corinthians chapter 10 and verse 4. హల్లెలూయా. Hallelujah. బండ వాళ్ళతో ట్రావెల్ చేసింది. the rock traveled along with them. ఇంత పెద్ద బండ వాళ్ళతో ట్రావెల్ చేసింది. such a big rock traveled with them. హల్లెలూయా. Hallelujah. బండ రూపంలో కనబడ్డాడు. Jesus appeared as in the form of rock to them. హల్లెలూయా. అందుకొరకు వాళ్ళతో ప్రయాణం చేయగలిగాడు. that is the reason they travel with the rocks. 40 రోజుల్లో 40 సంవత్సరాలు రెండు సార్లు వాళ్ళకి దాహం వేసిందా? Is that 40 years only twice they were thirsty? No. daily నీళ్లు తాగాల్సిందే. every day daily they అది కూడా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, not once in a day. దగ్గర 40 లక్షల మంది. it is 40 lakhs people. హల్లెలూయా. 40 లక్షల మందికి ఎడారిలో ఎక్కడుంది వాటర్? so how in the wilderness the water will be provided for the 40 యేసే దాగం తీర్చే జలముగా జీవజలముగా మారాడు. Jesus himself turned in the form of a rock as a spiritual water, the living water to them. చేతులు పట్టుకున్నప్పుడు వాటర్, whenever they put the water to drink, they have the water. నోట్లో వేసినప్పుడు మాత్రం, when they put it into the mouth, అది నీళ్ళు కాదు, it is not water, అది ద్రాక్ష రసం. it is wine. అందుకొరకే కానావరి వివాహంలో నీళ్ళను ద్రాక్ష రసంగా యేసు మార్చాడు. the reason in the marriage of Cana God could turn the water into wine. యేసు కంటిన్యూ అవుతున్నాడు. Jesus is continuing. అక్కడేమో బండ రూపంలో కనపడ్డాడు. and in the Old Testament he appeared in the form of rock. ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో ఆ ఎడారిలో బండ రూపంలో కనపడ్డాడు. in the life of Israel in the wilderness Jesus appeared as a rock. కానావరి వివాహంలో యేసు యాజకుడుగా మనిషిగా కనపడ్డాడు. but in the marriage of Cana Jesus appeared as a priest and a servant. తీసుకొచ్చింది నీళ్ళు, they brought the water. ఆశీర్వదిస్తే, as when it was blessed, ఆశీర్వదిస్తే, when blessed, ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం. you have such a great God. ఎందుకు worry అవుతున్నావు? so why are you worried? ఎందుకు బాధపడుతున్నావు? why are you worried? ఎందుకు దిగులు పడుతున్నావు? why are you discouraged? ఏమైనా చేయగలుగుతాడు. God can do anything for you. ఎట్లైనా చేయగలుగుతాడు. He can do anywhere. ఏదైనా చేయగలుగుతాడు. He can do anything for you. ఎప్పుడైనా చేయగలుగుతాడు. He can do at any point of time. ఇప్పుడు యోహాను సువార్త 2వ అధ్యాయంలో నీళ్ళు ఎందుకు ద్రాక్షరసమైంది? now in John chapter 2 how the water became wine. అవి దేన్ని జ్ఞాపకం చేస్తున్నాయి? what it reminds us of? వాళ్ళ పితరులు
ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు, when the forefathers came out of Egypt, నీళ్లు బండండి వచ్చిన నీళ్లు తాగినప్పుడు మాత్రం ద్రాక్షరసముగా వాళ్ళకి అనిపించింది. the water that came out of the stone, it tasted not like the water but wine. Is it possible అండి? Is it possible? పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, Our dear faithful heavenly Father, నీకు వందనాలు ప్రభా. we thank you Lord. స్తోత్రాలు తండ్రి. We praise you Lord. అయ్యా కృపను బట్టి మాకు ఇచ్చిన ఈ ఆశీర్వాదం బట్టి వందనాలు ప్రభా. Thank you for these blessings given through your grace Lord. యేసు నామములో ఆశీర్వదించండి. In Jesus name bless Lord. విశేషమైన కృప దయచేయండి ప్రభా. Give the magnificent grace to your people Lord. అద్భుతం జరిగించండి ప్రభా. Give a miracle Lord. యేసు నామములో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. In Jesus name bless each and every one Lord. కృపాక్షేమముల వెంట వచ్చును గాక. Goodness and surely mercy follow them Lord. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరుగును గాక. Supernatural wondrous miracle in the life ఇప్పుడు Lord. వర్ధలు చేయండి ప్రభా. Right now prosper at them Lord. ఇప్పుడు దీవించండి ప్రభా. Right now bless them Lord. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. In Jesus name we pray and ask Lord. ఆమేన్. Amen. గట్టిగా చప్పట్లు కొడతా పరిచయం. హల్లెలూయా. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.